హామీలు అమలు చేయడం చేతగాకి కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని తెలిపారు. హామీల అమలు నుంచి తప్పించుకోవడం కోసమే కేంద్ర బడ్జెట్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజులు అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం చేసినటువంటి ఉత్తరాలు ఇంటింటికి పంపిణీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ హామీలు అమలు చేయకుండా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి. నేనేం హామీ ఇచ్చి వెనుకాడుకు వేయలే, రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకాడుకు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చెప్తారండి. మరి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామంటారు. ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారు? మీరు బహిష్కరించినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల మీద మేలు జరుగుతాయా? గతంలో కేసీఆర్ బహిష్కరించాడు, మరి ఆయన పరిస్థితి ఏందో ఈరోజు తెలుసుకోవచ్చు. మీరు బహిష్కరిస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా మిమ్మల్ని బహిష్కరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా కలిసి రావాలి, కలిసి ఢిల్లీలో దీక్ష చేస్తాం, చచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో అని మరి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి అది ఇద్దరు కలిసి ఏం చేస్తారో నిర్ణయించుకోవాల్సిందిగా నేను వారిద్దరికి మనవి చేస్తా ఉన్నాను.